23 పెట్టుకున్నాను. ఫైనాన్షియల్‌గా చాలా బాగా ఉంటాడు. అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. సుమ మన యాంకర్ వాళ్ళ ఫాదరు నేను మంచి ఫ్రెండ్స్. 1998 కోకో కోలా హంగామా అని దాంతో ఆమె సుమ గారు ఎంటర్ అయ్యారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి నాది మా అమ్మాయి చూసారా అని అడిగారు. నేను చూడలేదండి అంటే చూడండి అంటే కోకో కోలా హంగామా సుమ అనేది 14వ నెంబర్ 14 అది ఇందాక చెప్పాను 5 నెంబర్ ఎవరైనా పెట్టుకోవచ్చు. దే విల్ బికమ్ వెరీ పాపులర్. ఆమె గారు అప్పటి నుంచి ఇప్పుడు వరకు యాంకర్గా చాలా మంచి స్థితిలో ఉన్నారు. ఈజ్ హైలీ పెయిడ్ యాంకర్. అలా కొన్ని నెంబర్లు ఉండటం వలన చాలా బాగా ఉంటుంది. కొన్ని పేర్లు ఉంటాయి. ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని సరిచేసే కన్నానమ్మ నా ఉద్దేశంలో ఆమె బేబీ నేమర్. బిడ్డ పుట్టగానే మంచి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, జ్యోతిష్యానికి అనుగుణంగా, జ్యోతిష్యంలో ఉన్న తత్వాలకి అనుగుణంగా మంచి పేరు పెట్టించుకుంటే మీకు బిడ్డకి ఆస్తులు ఇవ్వక్కర్లేదు. బిడ్డ చాలా బాగా పైకి వస్తాడు. చాలామందికి డౌట్ ఏంటంటే బిడ్డకి మంచి పేరు పెడితే బిడ్డ బాగా పైకి వస్తాడు కదా అని. బిడ్డతో పాటు మంచి పేరు పెట్టుకుంటే తండ్రికి కూడా కలిసి వస్తాడు. బిడ్డకి మంచి పేరు పెడితే అంచెలంచెలుగా తండ్రి ఇన్కమ్ కానీ, నేమ్ కానీ, ఫేమ్ కానీ పెరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీ కూడా పెరుగుతుంది. మంచి పేరు పెట్టుకొని మంచి డాక్టర్ అయ్యాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి మంచి డాక్టర్ అని అంటారు. వీళ్ళ ముందు నుంచి వీళ్ళకి పెరుగుతుంది. అదే మంచి కలెక్టర్ అయ్యాడు, కలెక్టర్ అయితే ఇంకేముంది, ఒక్క ఫ్యామిలీలో ఐఏఎస్ అయ్యాడంటే వీళ్ళ ఫ్యామిలీ ఎలివేటెడ్. లైక్ దట్ బిడ్డకి మంచి పేరు పెడితే బిడ్డతో పాటుగా పేరెంట్స్ ఫ్యామిలీ నేమ్ కూడా చాలా బాగుంటుంది. చాలామందికి తెలియదు. బిడ్డకి మంచి పేరు పెట్టుకుంటే చాలామంది ఏమనుకుంటే ఏముందిలే ఆయన దగ్గరికి వెళ్ళటం ఈయన దగ్గరికి వెళ్ళటం డబ్బులు దండగా అనుకుంటారు.